సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ మీద పెట్టినంత ఎఫర్ట్ విద్యార్థుల చదువు మీద పెట్టలేదు అని ఆయన కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది. ఎందుకు అంటే మేమేమో చాలా సంస్కరణలు తీసుకొచ్చాం, ఇంగ్లీష్ మీడియం మేమే తీసుకొచ్చాం, అలాగే విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించాము అని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవెన్ చెప్పాలి అంటే కోడిగుడ్డు మీద, పిల్లల స్కూల్ బ్యాగుల మీద కూడా ఆయన బొమ్మలు ఉండేవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నారా లోకేష్ గారు మొన్న ఈ మధ్య మనం చూసాం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఇలా చాలా ఆయన చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అంత చెప్పుకునే వాళ్ళు విద్యా వ్యవస్థలో కూడా చాలా బిల్లులు పెండింగ్లో పెట్టారు అని కూడా మనం విన్నాము. మీరేం చెప్తారు ఇద్దరి మధ్య వ్యత్యాసం? ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఒకటి గుర్తమ్మా, మీరు ఏమడిగారు? యాడ్లు అన్నారు, ప్రచారం అన్నారు. ప్రచారం అనేది వాళ్ళ సొంత సంస్థకే కదా దోపిడీ చేసుకున్నది. సాక్షి మీడియాకి, సాక్షి పేపర్కే కదా దోపిడీ చేసుకున్నది. పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చాడు, మిగిలి ఉంటేనే కదా పక్కన వాళ్ళకి ఇచ్చింది. ఈరోజు ఆ రోజు ప్రజా సంపదని యాడ్లు వేయకపోతే చిక్కీలకు ఒక యాడు, ట్యాబులకు ఒక యాడు, డాష్ బోర్డులకు ఒక యాడ్లు వేసుకుంటే కదా డబ్బులు వచ్చేదా? అట్లా సర్వం నాకేశారుగా. అదే కదా కేసు, INDPRలో పడ్డ కేసు ఏంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగతనం చేసిన కేసు కదా అది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన భార్య చైర్మన్గా ఉన్న కంపెనీకి దోచిపెట్టిండు, అది పెద్ద తీవ్రమైన నేరము. కాబట్టి యాడ్ లేకపోతే ఎట్లా వస్తే? నేను ఒక మాట అంటాను, ఎన్ని స్కూళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చావు? గతంలో ఫైబర్ నెట్ అనే ఒక ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు తీసుకొని పల్లెకి ప్రతి పట్టణానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేసి ఆ ప్రోగ్రాం అండర్గ్రౌండ్గా అన్ని మా ఏరియా కూడా వేశారు. 150 రూపాయలకే ఫోను, టీవీ పనిచేసేటట్టు ఫైబర్ నెట్ ప్రోగ్రాం తెచ్చింది. ఏమనుకుంటున్నారు? దాని స్కీమ్ని కాస్త స్కామ్ చేసి పెద్ద ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టింది ఎవరు? ఈ కలికాల దుర్మార్గుడే కదా, ఈ కలికాల జగన్నాసురుడే కదా. నేను అనేది ఏంటంటే సార్, ఆ రోజు ఆ ఫైబర్ నెట్ మొత్తం వేసేసి మండలంలో ఏమవుతుంది? MRO ఆఫీస్కి, MDO ఆఫీస్కి, ఆ తర్వాత పశువుల హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, వెలుగు హాస్పిటల్కి, గృహ నిర్మాణం, ఆ మార్గంలో పోయేటటువంటి స్కూళ్ళకు కూడా నెట్ కనెక్షన్ ఇచ్చేస్తే అప్పుడు ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్పారనమాట, ఢిల్లీలో ప్రొఫెసర్ చెప్పే పాఠాలు కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు వినాలన్నటువంటి సదుద్దేశంతో ఎక్కడన్నా టీచర్ల కొరతగా కానీ ఉంటే, ఒకవేళ మ్యాథ్స్ లెక్చరర్ రాలేదు, ఒక మ్యాథ్స్ టీచర్ లేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి టీచర్లు అందరి పిల్లలు ఒకేసారి వినొచ్చు. ఆ యొక్క ఎలక్ట్రానిక్ బోర్డులు ఉండటం వల్ల, ఇంటర్నెట్ కనెక్ట్ ఉండటం వల్ల టీచర్ కొరత ఉన్న దగ్గర పక్క హై స్కూల్లో చెప్పేటటువంటి ఇక్కడ వినొచ్చు అనమాట. అటువంటి నెట్ కనెక్టివిటీ లేకుండా ఎట్ట పని చేస్తాయి? 2 ఇవాళ ట్యాబులు ఉన్నాయి. ట్యాబుల వల్ల ఎవరికి ఉపయోగము? బైజూస్ కంపెనీ వాడు ట్యాబ్ తయారు చేస్తాడా? ఆ ట్యాబులను అడ్డం పెట్టుకొని ఎంత కొట్టేసినావు నువ్వు? ఒక ట్యూషన్ చెప్పే కంపెనీ వాడికి ట్యాబ్ ఎవరు తెస్తాడు? లెనోవా కంపెనీ వాడు తయారు చేస్తాడు, శాంసంగ్ కంపెనీ వాడు తయారు చేస్తాడు, యాపిల్ కంపెనీ వాడు ట్యాబులు తయారు చేస్తారు. వాళ్ళ చేత ట్యాబులు కొనాలి కానీ బైజూషుడు ట్యాబ్ తయారు చేస్తాడా? బైజూషుడు కాడ ఎందుకు కొన్నావు? ఎన్ని 100 కోట్లు కొట్టేశారు ట్యాబులు ముసుగులు. అందువల్ల ఏంటంటే ఒకవైపు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా నీకు నెట్ ఎలా పనిచేస్తుంది? 2 ఏడన్నా స్కూళ్ళు కట్టావా? ఒక్క స్కూల్ కట్టాడో నాకు చెప్పానండి. గతంలో ఉన్న స్కూళ్ళకి రంగులు వేసుకొని డబ్బులు కొట్టేశారు కానీ నువ్వేమన్నా కొత్తగా ఒక స్కూల్ నిర్మాణం చేసావా? ఉమ్మడి 13 జిల్లాల్లో ఆడు చెప్పుకున్న 26 జిల్లాల్లో ఎక్కడన్నా ఒక్క స్కూల్ కట్టి తెలుగు జాతికి అంకితం చేసావా? పోనీ ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగాలిగా. ఉపాధ్యాయులేరే, ఒక్క రిక్రూట్మెంట్ చేసావా? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్లందరినీ రిక్రూట్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. మళ్ళీ ప్రజెంట్ డిఎస్సి కూడా అదే. నేను గతంలో డిఎస్సీలు వేసి ఇప్పుడున్నటువంటి టీచర్లందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ చేసిన టీచర్లే, ఇంకొత్త డిఎస్సీలు ఎవరు వేయలే. మళ్ళీ కూడా రేపు 16,300 టీచర్ పోస్టులు కూడా రేపు జూన్లో ఏదో పెడుతున్నారు, ఎగ్జామ్ పెడతారు, స్కూల్ టైంకి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేస్తారు. టీచర్ లేకుండా చదివాడు చెప్తావు. ఇప్పుడు పుస్తకాల్లో ఒక పక్క తెలుగు, ఒక పక్క ఇంగ్లీషు పెట్టుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుందా? ఒక పక్క తెలుగు, ఒక పక్క ఇంగ్లీష్ పెడితే వస్తాయా? ఆ బెండపూడి అని ఒక స్కూల్ ఉంది,
అక్కడ ఉన్నటువంటి ఒక టీచరు ప్యాషనేట్గా తన సొంత బిడ్డల్లాగా భావించి ఆ విద్యార్థులకు నేర్పించారు. అమెరికన్ స్లాంగ్తో ఇంగ్లీష్ నేర్పించాడు. ఈడేదో నేర్పించినట్టు పక్కన కూర్చొని బిల్డప్లు ఇచ్చాడు. వాళ్ళు 10th క్లాస్లో ఏం మార్కులు వచ్చినాయి అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేటెడ్. అంత మాత్రాన ఇంటెలిజెంట్లు గారు, ఇంగ్లీష్ వచ్చినోడల్లా మేధావి కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అంటే ఈ వ్యక్తి మనసులో ఉండే భావాలు అవతల వ్యక్తికి అర్థం కావడానికి లాంగ్వేజే తప్ప లాంగ్వేజ్ వచ్చినోడల్లా మగాడు కాడు. దమ్ముండాల, ఒక ఆడిటింగ్ చేయాలంటే తెలుసుండాల ప్రాసెస్, ఒక బల్బు కొనుక్కోవాలంటే ఒక సైంటిస్ట్ అయి ఉండాలి, ఒక మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. లాంగ్వేజ్ మాట్లాడినంత మాత్రాన తెలివైనోడు కాడు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ని మేము తీసుకొచ్చాము, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రద్దు చేసిన నేపథ్యంలో చాలామంది కూడా మళ్ళీ ప్రైవేట్ పాఠశాలకి కట్టబెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ విధంగా కుట్ర పన్నుతుంది అని కూడా అదంతా తప్పు. నేర్చుకున్న అనుకునే వాళ్ళకి ఎవరికైనా వస్తుంది లాంగ్వేజ్. ఇప్పుడు హిందీ మాట్లాడాలా అనుకున్నప్పుడు హిందీ నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ మాట్లాడాలా, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. తమిళనాడులో ఉంటే తమిళం ఆటోమేటిక్గా వస్తుంది. కర్ణాటకలో ఉంటే ఇప్పుడు కలెక్టర్లు ఉన్నారమ్మా, వాళ్ళకి రాదు లాంగ్వేజ్, తెలుగు చచ్చినట్టు నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే ఉపాధిని ఎత్తుక్కుంటూ ఓన్లీ ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయంటే వాడిని రమ్మన్నా ముందుకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అందరూ ఉద్యోగాలు ఇప్పిస్తాను చూస్తా. ఇంగ్లీష్ వల్ల ఉద్యోగాలు రావు, స్కిల్ వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఒక టన్నర్ ఉంటాడు, ఒక వెల్డర్ ఉంటాడు, లేదంటే ఒక మిషన్ ఆపరేటర్ ఉంటారు. ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు రావు, స్కిల్ ఉంటే వస్తుంది. అందువల్ల కమ్యూనికేటెడ్ ఓన్లీ లాంగ్వేజ్ అండి కమ్యూనికేషన్. ఈ మనిషి ఏం చెప్తున్నాడని ఎదుటోడికి అర్థం కావటానికి లాంగ్వేజెస్, స్కిల్ అనేది ఉండాలి. ఆయా వర్కల్లో స్కిల్ అనేది ఉంటే ఉద్యోగం వస్తుంది. కానీ అది ఒక పార్ట్ లాగా ఉపయోగపడద్ది. హిందీ రాష్ట్రాల్లో పనిచేయాలంటే హిందీ వచ్చి ఉండాలా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పనిచేయాలంటే ఇంగ్లీషు అండ్ తమిళం వచ్చి ఉండాలా. ఇవాళ తమిళనాడు వాళ్ళు ఏమంటున్నారు, హిందీ బోర్డులన్నీ నల్ల రంగు వేస్తున్నారా లేదా, వాళ్ళు భాషా ప్రేమికుల వాళ్ళు. అట్లాగే ఏంటంటే ఇక్కడ తెలుగు మాట్లాడుకునేవాడికి అమెరికా పోయేవాడికి ఇంగ్లీష్, కానీ ఏడుండేవాడికి ఇంగ్లీష్ ఏం అవసరం? వాడికి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాడు, నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది ఇంగ్లీషు. ఏ స్కూల్కి పోయి చదువుకున్నదా విజయమ్మ ఎట్ట మాట్లాడుతుంది ఇంగ్లీషా? ఏ స్కూల్కి పోయి చదువుకున్నదా శర్మిల మాట్లాడటం ఇంగ్లీషా? అంత మాత్రాన మేధావి అయిపోద్ది శర్మిల. ఇప్పుడు శర్మిల ఏ స్కూల్కి పోయి చదువుకున్నది, ఇంగ్లీష్ ఎట్ట వస్తుంది దానికి? చర్చికి పోయింది కాబట్టి వస్తుంది ఇంగ్లీషు. ఊర చెప్తే ఎట్ట కబుర్లు ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన మేధావులు అయిపోతారంటే ఓ అబ్బో ఇంకా లాభం లేదు. అందువల్ల ఏంటంటే ఈరోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆడిటింగ్ అనే చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్ మాట్లాడినోడల్లా చేస్తాడు అవన్నీ. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటానికి ఒక సోర్సు, వరల్డ్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవటానికి ఒక సోర్స్ లాగా ఉపయోగపడుద్ది. ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ నా దృష్టిలో కమ్యూనికేషన్, అవతల వ్యక్తి భావజాలాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది తప్ప లాంగ్వేజ్ వచ్చినోడల్లా గొప్పోడు కాడు. అట్లా అనుకుంటే అబ్దుల్ కలాం గారు కూడా తమిళ్ మీడియంలో చదువుకున్నాడు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలే. ఆయన సైంటిస్ట్ కాలేదా, దేశానికి రాష్ట్రపతి కాలేదా, మ్యాన్ ఆఫ్ ద మిసైల్ కాలేదా అబ్దుల్ కలాం గారు? అంతెందుకమ్మా డాక్టర్ సతీష్ రెడ్డి మా నెల్లూరోడే, మా పక్కూరోడే, ఏం సైంటిస్ట్ కాల ఆయన చదువుకున్న తెలుగు మీడియంలోనే. డాక్టర్ సతీష్ రెడ్డి DRDOలో సైంటిస్టు, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా వచ్చాడు కదా ఆయన. శాస్త్ర సాంకేతిక రంగానికి సలహాదారుడిగా ఉంటారు కేంద్ర మంత్రి. ఆయన చదువుకున్నది తెలుగు మీడియంలోనే. వాళ్ళంతా గొప్పోళ్ళు కాలేదా? ఈరోజు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆయన చదువుకున్నది మొట్టమొదట తన మాతృభాష అయినటువంటి మాతృభాషలోనే చదువుకున్నారు. పెద్ద పెద్ద మేధావులందరూ కూడా మాతృభాషలో చదువుకొని అమ్మ భాషని నేర్చుకుంటారు, పరభాషను కూడా ప్రేమిస్తారన్నమాట. అందువల్ల భాషకి విజ్ఞానానికి సంబంధమే లేదు. నా దృష్టిలో ఏంటంటే ఈ లాంగ్వేజ్ అనేది ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే.